వెల్కమ్ టు చిన్ని ఎడ్యుకేషనల్ క్లబ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి ఏ విధంగా క్లాసిఫై అయినవి, దాని యొక్క ఎగ్జాంపుల్స్తో సహా మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 గ్రూప్స్. ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి 4 గ్రూప్స్గా క్లాసిఫై అయినవంట. ఏంటివి అవి? ఫస్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్, నెక్స్ట్ వన్ హారిజంటల్ రూల్ ట్యాగ్, నెక్స్ట్ సెంటర్ ట్యాగ్. ఓకే, ఈ 4గా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి క్లాసిఫై అయినాయి. ఫస్ట్ వన్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్, ద హెచ్టిఎంఎల్ P ఎలిమెంట్ డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. ఏంటంటే యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో P అనేది స్పెసిఫై చేస్తే అది పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇండికేట్ చేస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏ పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఆన్ ఏ న్యూ లైన్ అండ్ బ్రౌజర్స్ ఆటోమేటికల్లీ యాడ్ ఏ మార్జిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ పారాగ్రాఫ్. ఏంటంటే పారాగ్రాఫ్ అనేది ఆల్వేస్ న్యూ లైన్లో మాత్రమే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా బ్రౌజర్లో కనుక మనం పారాగ్రాఫ్ ట్యాగ్ని రాస్తే అది ఆటోమేటిక్గా పారాగ్రాఫ్కి ముందు ఆ తర్వాత మార్జిన్ అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ రిటర్న్ ఇన్ ఏ వన్ ప్లేస్ టు ఫార్మ్ ఏ పారాగ్రాఫ్. ఏంటంటే పారాగ్రాఫ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఒక చోట రాస్తే అది ఒక పారాగ్రాఫ్ రూపంలో ఫామ్ అవుతుంది. ఈచ్ పారాగ్రాఫ్ విల్ బి అలైన్డ్ టు ద పేజ్ ఎట్ రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ సెంటర్ సైడ్ ఆఫ్ ది పేజ్. ఏంటంటే ప్రతి పారాగ్రాఫ్ అనేది ఒక పేజ్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ లేదా సెంటర్లో కానీ ప్లేస్ చేయబడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ యొక్క సింటాక్స్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద పారాగ్రాఫ్ ట్యాగ్. చూడండి, పారాగ్రాఫ్ని యాంగులర్ బ్రాకెట్ P అలైన్. నెక్స్ట్ ఏంటి, మనం ఎక్కడ అలైన్ చేయాలనుకుంటున్నాం ఈ పారాగ్రాఫ్ని? మనం లెఫ్ట్ సైడ్నా లేకపోతే రైట్ సైడ్నా సెంటర్ సైడ్నా ఎక్కడ అలైన్ చేయాలి అనుకుంటున్నాం అనేది అలైన్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి రాయాలి. నెక్స్ట్ తర్వాత క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం అలైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ రైట్ సైడ్ అలైన్ చేయాలనుకుంటున్నాను. రైట్ సైడ్ అని పెట్టేసి ఏ పారాగ్రాఫ్ అయితే నేను రాయాలనుకుంటున్నానో ఆ పారాగ్రాఫ్ని రాసేస్తాను. రాసేసిన తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, అది. నెక్స్ట్ ఎవ్రీ పారాగ్రాఫ్ ట్యాగ్ స్టార్ట్స్ విత్ పారాగ్రాఫ్ P అండ్ ఎండ్స్ విత్ P. ఏంటి, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో Pతో స్టార్ట్ చేస్తాం, అదేవిధంగా యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో Pతో ఎండ్ చేస్తాం అనమాట. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. దీని యొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ HTML. ఈ డాక్యుమెంట్ టైప్ HTML అనేది ప్రతి దానికి కామన్గా ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్లో HTML అనేది ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ కాబట్టి డాక్యుమెంట్ టైప్ HTML అనేది రాస్తాము. నెక్స్ట్ వన్ HTML ఓపెన్ ట్యాగ్. తర్వాత హెడ్ సెక్షన్. ఫస్ట్ ఏంటిది, 2 సెక్షన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ హెడ్ సెక్షన్లో ఏమి ఇస్తాము, టైటిల్ ఇస్తాము. ఇదేంటిది, పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క ఎగ్జాంపుల్ కాబట్టి టైటిల్లో నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. నెక్స్ట్ హెడ్ అని ఇచ్చాను. హెడ్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది ఇంతటితోటి. నెక్స్ట్ వన్ బాడీ సెక్షన్ నేను ఓపెన్ చేశాను. బాడీ సెక్షన్లో ఏం రాస్తాను, పారాగ్రాఫ్స్ రాస్తాను. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి పారాగ్రాఫ్ ఇచ్చాను. పారాగ్రాఫ్ అనేది Pతో స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్ HTML ప్రోగ్రామ్. అంతటి పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎండ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ని ఓపెన్ చేశాను. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని ఎడ్యుకేషనల్ క్లబ్ అనేసి ఈ పారాగ్రాఫ్ని ఎండ్ చేసేసాను. ఇది కూడా పారాగ్రాఫ్ ట్యాగ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఎండ్ చేశాను. ఆ తర్వాత HTML ట్యాగ్ ఎండ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క ప్రోగ్రామ్ని నేనైతే రాశాను. దీని యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, దీని యొక్క అవుట్పుట్ అనే పారాగ్రాఫ్ ట్యాగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్ HTML ప్రోగ్రామ్. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని ఎడ్యుకేషనల్ క్లబ్. చూసారా, 2 పారాగ్రాఫ్స్ రాశాను. 2 పారాగ్రాఫ్స్ అనేవి డిస్ప్లే అయింది. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క అవుట్పుట్. నెక్స్ట్ వన్ ఏంటి, హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్ వచ్చేసరికి చూడండి, HTML హెడ్డింగ్స్ ఆర్ టైటిల్స్ ఆర్ సబ్ టైటిల్స్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ఏ వెబ్ పేజ్. ఏంటంటే HTML హెడ్డింగ్స్ ఏంటిదంటే టైటిల్స్ కానీ హెడ్డింగ్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ ప్లేస్ చేయడానికి ఈ హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. HTML headings are defined with H1 to H6. యాంగులర్ బ్రాకెట్స్లో H1 to H6 అనేవి ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని డిఫైన్ చేయబడుతుంది.
ఓకే, ఫస్ట్ హెచ్ వన్ ట్యాగ్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, డిఫైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ని హెచ్1 ట్యాగ్తో డిస్ప్లే చేస్తాము. ఆ తర్వాత అంటే ఇది చాలా ఇంక్రీజింగ్ సైజ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ తర్వాత హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5 అండ్ సో ఆన్, ఇలా హెచ్6 వరకు. ఏంటంటే హెచ్1తో కంపేర్ చేసుకుంటే హెచ్6 అనేది సైజ్ డిక్రీజ్ అయి ఉంటుంది. హెచ్1తో కంపేర్ చేస్తే హెచ్2 డిక్రీజ్ అవుతుంది, దానికన్నా తగ్గి హెచ్3, దానికన్నా తగ్గి హెచ్4, ఆ తగ్గి హెచ్5, దానికన్నా లాస్ట్ సైజ్లో ఉండేది ఏంటంటే హెచ్6. డిఫైన్స్ ద లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్, అంటే చాలా చిన్నవి, అంటే సబ్ హెడ్డింగ్స్ కనుకోవచ్చు హెచ్6ని యూజ్ చేసేది. ఓకే, ఇది హెడ్డింగ్ ట్యాగ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ వన్ సింటాక్స్, దీని పర్పస్ ఎలా యూజ్ చేస్తాము అంటే హెచ్1 అలైన్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్, రైట్, సెంటర్, ఇది కూడా అంతే పారాగ్రాఫ్ ట్యాగ్ లైన్. ఓకే, ఇది కూడా అలైన్ అనేది యూజ్ చేసి హెచ్1 హెడ్డింగ్ అనేది మనం ఎట్ సైడ్న అలైన్ చేయాలి, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, సెంటర్ సైడ్న అలైన్ చేయాలా అనేది డిస్ప్లే చేస్తుంది ఈ హెచ్1 ట్యాగ్. అలాగే ఈ హెచ్1 ట్యాగ్ని ఎలా అయితే డిస్ప్లే చేస్తామో అలాగే హెచ్6 వరకు అన్నీ అలాగే డిస్ప్లే చేయబడతాం. ఇప్పుడు మనం హెచ్6 అనేది రైట్ సైడ్న డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో హెచ్6 అని చెప్పి అలైన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అని చెప్పి క్లోజ్ చేసి హెచ్6ని క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, దీని యొక్క ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ సెక్షన్ ఓపెన్ చేసాము, టైటిల్ హెడ్డింగ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాము, టైటిల్ని క్లోజ్ చేసాము, తర్వాత హెడ్ సెక్షన్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ బాడీ సెక్షన్ ఓపెన్ చేసాము, తర్వాత హెచ్1 అనేది హెడ్డింగ్ 1గా తీసుకున్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అని చెప్పి పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎండ్ చేశాను. తర్వాత హెచ్2 ట్యాగ్ని యూజ్ చేశాను, హెడ్డింగ్ 2 అని ఇచ్చాను, హెచ్2ని క్లోజ్ చేశాను. ఇదే విధంగా హెచ్6 వరకు రాశాను. దీని యొక్క సైజ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో ఇప్పుడు మనం ప్రోగ్రామ్లో చూద్దాం. ఇదిగో చూడండి, ఇది హెడ్డింగ్ ట్యాగ్ యొక్క ప్రోగ్రామ్ అనమాట. ఈ హెడ్డింగ్ ట్యాగ్ని నేను హెడ్డింగ్ ట్యాగ్ అనేసి హెడ్డింగ్ డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేశాను. దీని యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. హెడ్డింగ్ అనే దాంతో నేను సేవ్ చేశాను. ఇదిగోండి చూడండి, హెడ్డింగ్ 1 ఇచ్చాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ పారాగ్రాఫ్. హెడ్డింగ్ 1కి హెడ్డింగ్ 2కి సైజ్ డిక్రీజ్ అయింది, ఆ తర్వాత హెడ్డింగ్ 2కి హెడ్డింగ్ 3కి సైజ్ డిక్రీజ్ అయింది, ఆ 4కి 5కి 6కి అలా డిక్రీజ్ అవుతూ సైజ్ అనేది వచ్చింది. ఇది హెడ్డింగ్ ట్యాగ్ యొక్క యూజ్. ఇలా హెడ్డింగ్ ట్యాగ్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ హెడ్డింగ్ ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ హారిజంటల్ రూల్ ట్యాగ్. ద హారిజంటల్ రూల్ ట్యాగ్ ఎలిమెంట్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ డిస్ప్లేడ్ యాజ్ ఏ హారిజంటల్ రూల్ దట్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ కంటెంట్ ఇన్ ఏ హెచ్టిఎంఎల్ పేజ్. హారిజంటల్ రూల్ ట్యాగ్ని హెచ్ఆర్తో డిఫైన్ చేస్తాము. ఈ హెచ్ఆర్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కంటెంట్ని సపరేట్ చేయడానికి, హెచ్టిఎంఎల్ పేజ్లో ఉన్నటువంటి కంటెంట్ని సపరేట్ చేయడానికి ఈ హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద పేజ్ అండ్ గివ్ లిటిల్ స్ట్రక్చర్ టు ద పేజ్. అంటే ఏంటంటే ఈ హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తే ఒక పేజ్ మొత్తంతో రాసినటువంటి కంటెంట్ ఒక హాఫ్కి బ్రేక్ చేయాలనుకుంటే హాఫ్ దగ్గర హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తే హాఫ్ అనేది ఒక పేజ్గా, ఇంకో హాఫ్ అనేది ఇంకో పేజ్గా సపరేట్ అవుతుంది అనమాట. అలా బ్రేక్ చేయడం కోసం ఈ హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ చూడండి, హెచ్ఆర్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్, రైట్, సెంటర్. హెచ్ఆర్ అనేది ఇక్కడ హెచ్ఆర్ మనం బ్రేక్ ఎలా చేయాలనుకుంటున్నాం, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, లేకపోతే సెంటర్ సైడ్న చేయాలనుకుంటున్నామా అన్నది ఇస్తాం. తర్వాత సైజ్, ఇక్కడ సైజ్ ఎంత సైజులో మనం చేయాలి అనుకుంటున్నామో ఇక్కడ సైజ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ నో షేడ్ అంటే ఏంటి అన్నది తర్వాత చూద్దాం. నెక్స్ట్ విడ్త్, దీని యొక్క విడ్త్ అనేది ఒక పర్సంటేజ్ రూపంలో ఇస్తాం అనమాట. ఇది దీని యొక్క సింటాక్స్ చూడండి. ద అబోవ్ సింటాక్స్ కెన్ డిఫాల్ట్ అలైన్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది స్క్రీన్. ఏంటంటే ఇక్కడ ఎట్లా ఇచ్చినా డిఫాల్ట్గా సెంటర్లోనే ఈ హెచ్ఆర్ ట్యాగ్ అనేది అలైన్ చేయబడుతుంది. నెక్స్ట్ ద సైజ్ స్పెసిఫైస్ ద థిక్నెస్. ఇక్కడ సైజ్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 10 ఇచ్చాను, 10 ఇప్పుడు ఈ సైజ్ అనేది 10th సైజ్లో ఉంటుంది. దాని యొక్క లెటర్ యొక్క థిక్నెస్ని తెలపడానికి ఈ సైజ్ అనేది ఇండికేట్ చేస్తాం. ఓకే, నో షేడ్ మీన్స్ ఓన్లీ సింగిల్ లైన్ కెన్ డిస్ప్లే. అంటే ఎటువంటి షేడ్ ఇవ్వలేదు అనుకుంటే సింగిల్ లైన్లోనే ఆ పేజ్ అనేది రివ్యూ అవుతుంది, ఎటువంటి షేడ్ మనకి కనిపించదు. ఓకే, నెక్స్ట్ ద విడ్త్ ఆఫ్ ది లైన్ కెన్ బి గివెన్ ఇన్ ద పర్సంటేజ్ ఫార్మేట్. విడ్త్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్లో ఇస్తాము. చూడండి, ఒక డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేసాము. హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసాము. నెక్స్ట్ ఏంటి హెడ్ సెక్షన్లో హెడ్ని ఓపెన్ చేసాము. టైటిల్ ఏమి ఇచ్చానంటే హారిజంటల్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అండ్ టైటిల్ నేమ్ ఇచ్చాను. టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఏంటి బాడీ సెక్షన్లో బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి దిస్ ఈజ్ ఏ ఫస్ట్ పారాగ్రాఫ్ అని ఇచ్చి పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను.
ఏంటిది హెచ్ఆర్ ట్యాగ్ యొక్క సింటాక్స్ ప్రకారం విత్ సైజ్ అలైన్ నో సైజ్ అనేవి ఉండాలి, నో షేడ్ అనేవి ఉండాలి. సో నేను ఆ 4 యూజ్ చేశాను. ఇక్కడ చూడండి విత్ ఎంత ఇచ్చాను, పర్సంటేజ్ రూపంలో ఇవ్వాలి కాబట్టి 70% ఇచ్చాను. తర్వాత సైజ్ వచ్చేసరికి 20 ఇచ్చాను. అలైన్ ఎక్కడ అలైన్ అవ్వాలి అంటే రైట్ సైడ్, పేజ్ యొక్క రైట్ సైడ్న అలైన్ అవ్వాలి. కలర్ ఏంటి, బ్లూ కలర్లో ఇది అలైన్ అవ్వాలి. షేడ్ అనేది నో షేడ్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్ అని ఇచ్చాను. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. ఇది HTML హెచ్ఆర్ ట్యాగ్ యొక్క ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి హారిజంటల్ రూల్ ట్యాగ్ యొక్క అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ యూజ్ చేసాం కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అని పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసినందుకు పారాగ్రాఫ్ వచ్చింది. ఆ తర్వాత మనం ఏమి ఇచ్చాము, సైజ్ ఏమో 20 సైజ్ ఇచ్చాము, విత్ ఏమో 70% ఇచ్చాము, షేడ్ కలర్ ఏమి ఇచ్చాము, బ్లూ కలర్ ఎట్ రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ని డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి దిస్ ఈస్ ద సెకండ్ పారాగ్రాఫ్ అని అవుట్పుట్లో ఇది డిస్ప్లే అయింది. ఇది హారిజంటల్ ట్యాగ్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకున్నది ఏంటిది సెంటర్ ట్యాగ్. సెంటర్ ట్యాగ్ వచ్చేసరికి చూడండి, ద సెంటర్ ట్యాగ్ వాజ్ యూజ్డ్ ఇన్ HTML టు అలైన్ టెస్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ ది పేజ్. ఎందుకంట సెంటర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము, ఈ పేజ్కి సెంటర్లో ఈ టెస్ట్ అనేది రావడానికి సెంటర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి, సెంటర్ యాడ్ కంటెంట్ హియర్ అండ్ సెంటర్ యొక్క క్లోజింగ్ ట్యాగ్. ఏంటంటే సెంటర్ అనే ట్యాగ్ను ఓపెన్ చేసి మనం ఏ మ్యాటర్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ రాసేసి ఆ సెంటర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. HTML ట్యాగ్ను ఓపెన్ చేసాము, తర్వాత హెడ్ సెక్షన్ ఓపెన్ చేసాము, అందులో టైటిల్ ఏమో సెంటర్ ట్యాగ్ అని ఇచ్చాను, టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేశాను, తర్వాత హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి బాడీ సెక్షన్ ఓపెన్ చేశాను, హెడ్డింగ్ టు H2 అనే ట్యాగ్ యూజ్ చేశాను. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ H2లో ఏమి ఇచ్చాను, ఎగ్జాంపుల్ ఆఫ్ సెంటర్ ట్యాగ్ అని ఇచ్చి H2ని క్లోజ్ చేశాను. తర్వాత ఏంటి సెంటర్ ట్యాగ్ యూజ్ చేశాను. సెంటర్ ట్యాగ్ యూజ్ చేసి దిస్ కంటెంట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పేజ్ నౌ అనేసి కంటెంట్ రాశాను. తర్వాత సెంటర్ అనేది క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ క్లోజ్ చేశాను, HTML ట్యాగ్ క్లోజ్ చేశాను. సెంటర్ ట్యాగ్ యొక్క ప్రోగ్రామ్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇది సెంటర్ ట్యాగ్ యొక్క ప్రోగ్రాము. ఈ సెంటర్ ట్యాగ్ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేయడానికి రాశాను నోట్ ప్యాడ్లో. దీని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఫ్రెండ్స్ సెంటర్ ట్యాగ్ యొక్క అవుట్పుట్. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ ఆఫ్ సెంటర్ ట్యాగ్ అనేది H2ని యూజ్ చేసాం హెడ్డింగ్ ట్యాగ్ని, కాబట్టి ఇది బోల్డ్ లెటర్స్తో వచ్చింది. ఆ తర్వాత ఏంటిది సెంటర్ ట్యాగ్ యూజ్ చేస్తే కంటెంట్ అనేది మధ్యలోకి రావాలి. సో పేజ్కి మధ్యలో కంటెంట్ అనేది డిస్ప్లే అయింది. ఇది సెంటర్ ట్యాగ్ యొక్క ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ HTML ట్యాగ్స్ ఇన్